బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు ఇవాళ సిట్ విచారణకు హాజరు కానున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల సమయంలో ఆయన వాడిన అధికారిక, అనధికారిక సెల్ ఫోన్లను తమకు అప్పగించాలని సిట్ అధికారులు ఆదేశించారు. సెల్ ఫోన్లతో పాటు ల్యాప్టాప్, మ్యాక్ నోట్బుక్లను సైతం అందజేయాలని సూచించారు. అయితే తొలి రోజు విచారణలో ప్రభాకర్ రావు విచారణ అధికారులకు సరిగ్గా సహకరించక ఎదురు ప్రశ్నలు వేసిన నేపథ్యంలో తదుపరి విచారణలో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు, ప్రణీతరావు వాంగ్మూలాలు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి రీట్రీవ్ చేసిన డేటా ఆధారంగా విచారణ జరపనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కొందరు న్యాయమూర్తులతో పాటు కొన్ని కీలక ప్రొఫైల్స్ ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది, స్పెషల్ ఆపరేషన్ టీంను ఎందుకు ఏర్పాటు చేశారు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారనే విషయాలపై ఆధారాలను ఆయన ముందు పెట్టి ప్రశ్నించడానికి సిట్ అధికారులు సన్నద్ధమైనట్టు తెలుస్తోంది. కాగా ప్రభాకర్ రావు మంగళవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న సమయంలో ఆయనను ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించాలంటూ సిట్ అధికారులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఈ నెల 20వ తేదీలోపు ప్రభాకర్ రావు కోర్టులో హాజరు కావాలని ఆదేశించారు. అయితే సంబంధిత న్యాయమూర్తి సెలవులో ఉండటంతో ప్రభాకర్ రావు వెనుదిరిగారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు ఇవాళ సిట్ విచారణకు హాజరు కానున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల సమయంలో ఆయన వాడిన అధికారిక, అనధికారిక సెల్ ఫోన్లను తమకు అప్పగించాలంటూ సిట్ అధికారులు ఆదేశించారు. సెల్ ఫోన్లతో పాటు ల్యాప్టాప్, మ్యాక్ నోట్బుక్లను సైతం అందజేయాలని సూచించారు. తొలి రోజు విచారణ ప్రభాకర్ రావు విచారణ అధికారులకు సరిగ్గా సహకరించక ఎదురు ప్రశ్నలు వేసిన నేపథ్యంలో తదుపరి విచారణలో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు, ప్రణీతరావు వాంగ్మూలాలు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి రీట్రీవ్ చేసిన డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కొందరు న్యాయమూర్తులతో పాటు కొన్ని కీలక ప్రొఫైల్స్ను ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది, స్పెషల్ ఆపరేషన్ టీంను ఎందుకు ఏర్పాటు చేశారు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారు అనే విషయాలపై ఆధారాలు సేకరించి ఆయన ముందు పెట్టి ప్రశ్నించడానికి సిట్ అధికారులు సన్నద్ధమైనట్టు తెలుస్తోంది. కాగా ప్రభాకర్ రావు మంగళవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న సమయంలో ఆయనకును ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించాలంటూ సిట్ అధికారులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఇక ఈ పిటిషన్పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఈ నెల 20వ తేదీలోపు ప్రభాకర్ రావు కోర్టులో హాజరు కావాలని ఆదేశించారు. అయితే సంబంధిత న్యాయమూర్తి సెలవులో ఉండటంతో ప్రభాకర్ రావు వెనుదిరిగారు.